యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. చదవబడిన వాక్య ప్రకారం చూసుకుంటే యెహోషువ ఇశ్రాయేలీయుల ప్రజలకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమనంటే, మన దేవుడైన యెహోవా మనల్ని ఆశీర్వదించడానికి, మనకు అద్భుత కార్యములు చేయడానికి మన పాళెంలో సంచరిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధంగా ఉండాలి, వారు ఉంటున్న పరిసరాలు కూడా పరిశుద్ధంగా ఉండాలని యెహోషువ చెప్తూ ఉన్నాడు. ఒకటి గమనించండి, మనం ఇదే వచనాన్ని ద్వితీయోపదేశ కాండంలో కూడా చూస్తాం. నేను మీ మధ్య సంచరించున్నప్పుడు మీరు పరిశుద్ధంగా ఉండాలని దేవుడే స్వయంగా మాట్లాడతాడు. ఈ వీడియో చూస్తున్న వారిలో ఎంతమంది దేవుని యొక్క అద్భుత కార్యములను, ఆశీర్వాదాలను చూడాలనుకుంటున్నారు? గమనించండి, దేవుడు మన ఎడల అద్భుత కార్యములు చేయడానికి, ఆశ్చర్యకార్యాలు చేయడానికి, మనలను ఆశీర్వదించడానికి, ప్రతి బంధకాల నుండి మనల్ని విడుదల చేయడానికి ప్రభు సిద్ధంగా ఉంటారు. కానీ దానికి ఒక షరతు ఉంది. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, మన మధ్య దేవుడు అద్భుత కార్యములు చేయాలన్నా, ఆశ్చర్యకార్యాలు చేయాలన్నా, మనలను దీవించాలన్నా మనం క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఉండాలి. ఇంకొకటి, మీ పాళెము పరిశుభ్రంగా ఉండాలి అని. ఈరోజు మన కుటుంబం కావచ్చు, మన పరిస్థితులు కావచ్చు, మన ఇల్లు కావచ్చు, మన ఆఫీస్ కావచ్చు, నీవు ఉంటున్న ప్రతి చోట పరిశుద్ధమైన జీవితం నువ్వు జీవించాలి. దేవుని సన్నిధిలో మాత్రమే మనం పరిశుద్ధంగా కనబడి, ఒక్కసారి సన్నిధి నుండి బయటికి వచ్చిన తర్వాత ఇంట్లో గొడవలు పడడం, టీవీలలో, మొబైల్స్లో చూడకూడనివి చూడడం, ఈ లోక సంబంధమైన క్రియలను అనుసరించడం, లేదా భార్య లేదా భర్త గొడవలు పడడం, సఖ్యత సమాధానం లేకపోవడం, ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైన కార్యములు. మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తామో మనలో ఆ పరిశుద్ధత ప్రవర్తన ద్వారా తెలుస్తుంది. దేవుడు ఏ సమయమునైనా నిన్ను దర్శించవచ్చు, ఏ సమయమునైనా నీ గృహాన్ని దర్శించవచ్చు. ప్రార్థన చేసినప్పుడే, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే దేవుడు చూస్తాడు అని అనుకుంటున్నావేమో. నీవు పుట్టినది మొదలుకొని ఈ క్షణము వరకు నీవు చేసే ప్రతి క్రియ ఆయనకు తెలుసు, నీవు చేసే ప్రతి పని ఆయనకు తెలుసు. మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, లేదంటే సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధంగా ఉన్నట్టు ఉండి, బయటకు వచ్చిన తర్వాత శరీర కార్యాలను నీవు అనుసరిస్తే, ఈ లోక సంబంధమైన క్రియలను నీవు అనుసరిస్తే దేవుడు నిన్నెట్లా ఆశీర్వదిస్తాడు? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఎక్కడున్నా కూడా ఈమె ఆత్మీయురాలు, ఇతను ఆత్మీయుడు అని దేవునికి మహిమకరముగా జీవించే విధంగా ఉండాలి.